అందరికి నమస్తే. అసెంబ్లీ 29th స్టార్ట్ కాబోతుంది. అసెంబ్లీలో జరగాల్సిన సబ్జెక్టు తెలుసు కదా. ఈ మధ్యనే కేసీఆర్ ఎజెండా ఫిక్స్ చేసిపోయిండు. కృష్ణా వాటర్లో తెలంగాణకు అన్యాయం జరుగుతుంది అనే సబ్జెక్టు. ఏపీకి లాభం చేయాలని తెలంగాణకు అన్యాయం చేస్తున్నారన్న సబ్జెక్టు. కానీ వీళ్ళు ఏం చేస్తున్నారంటే ఆల్రెడీ డైవర్షన్స్ చూస్తున్నాం కదా మనం. వరుసగా ఇంకొకటి అన్నీ తీసుకొచ్చేసి ఒకటి ఫోన్ ట్యాపింగ్ అంటారు, లేకపోతే ఇంకోటి అంటారు, ఇంకేదో తీసుకొచ్చి పెడతారు. రకరకాల ఇష్యూస్. తిట్ల పురాణం అందుకున్నాడు రేవంత్ రెడ్డి. ఆయన తిట్ల పురాణం కూడా డైవర్షన్ చేయాలనే. ఈ ఇష్యూ మీద చర్చ జరగద్దు. ఈ ఇష్యూ మీద చర్చ జరిగితే వాళ్ళు ఓడిపోతారు. ఇప్పుడు కేసీఆర్ రావాలని అడుగుతున్నారు. సరే, ప్రజెంటేషన్ పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇవ్వాలని కాంగ్రెస్ వాళ్ళే ఇస్తామని అంటున్నారు. బీఆర్ఎస్ అడుగుతుంది పవర్ పాయింట్ ప్రజెంటేషన్ మేము కూడా ఇస్తాం, మాకు కూడా అవకాశం ఇవ్వండి అని. దానికి కూడా కేసీఆర్ అవసరం లేదు. హరీష్ రావు ఇస్తే పవర్ పాయింట్ ప్రజెంటేషన్ సరిపోతుంది, దానికి అవకాశం ఇయ్యారంట. ఇయ్యని తప్పే ఉన్నది. ప్రతిపక్ష పార్టీకి అవకాశం ఇస్తే మొత్తం ఆ పార్టీ చేసిందని చెప్తున్నారు కదా, వాళ్ళేం చెప్తారో చెప్పుకునే అవకాశం దొరుకుతుంది. కానీ అది ఇయ్యారంట. ఓన్లీ గవర్నమెంట్ మాత్రమే ఇస్తుందంట. మళ్ళీ రేవంత్ రెడ్డి ప్రిపేర్ అవుతుండా, ఉత్తమ్ కుమార్ రెడ్డి ప్రిపేర్ అవుతుండా, లేకపోతే ఎవరన్నా ప్రిపేర్ అవుతున్నారా? ఎవరు ప్రిపేర్ గారు? వాళ్ళు ఆఫీసర్స్తో ఇప్పియాలని చూస్తారు. వీళ్ళెవరికి ఆ సబ్జెక్ట్ లేదు కాబట్టి. సరే, ఏంది అసలు వీళ్ళ ప్లాన్ ఏంది, వీళ్ళ కథ ఏంది? జనాలకు సంబంధించిన చర్చ జరగకుండా ఏదో పనికిరాని అంశాల మీద చర్చ జరగాలని ఎందుకు కోరుకుంటున్నది గవర్నమెంట్? ఇట్లాంటి అన్ని అంశాల మీద మాట్లాడదాం మనం. ఒక పక్క ఫామ్ హౌస్లో కేసీఆర్ ఒక కీలకమైన సమావేశం నడుస్తుంది, ఒకటి ఇప్పుడు కూడా నడుస్తుంది. వాళ్ళు ఏంటంటే దీని మీద ఒక పెద్ద ఉద్యమం చేయాలి, మరో తెలంగాణ ఉద్యమం చేయాలనే ఆలోచనలో వాళ్ళు ఉన్నారు. ఈ అసెంబ్లీ సమావేశాలలో కూడా గవర్నమెంట్ను అడగాలి, కడగాలి. సేమ్ కేసీఆర్ ఏదైతే ప్రెస్ మీట్ ఉంటుందో అదే లెవెల్లో మాట్లాడాలని. వాళ్ళేమో మాట్లాడనియొద్దనే భావనలో వాళ్ళు ఉన్నారు. వాళ్ళ ప్రిపరేషన్ వేరే ఉంది. చెప్తా మీకు అవన్నీ కూడా. వీడియో షేర్ చేయండి, సబ్స్క్రైబ్ కూడా చేయండి. మీకు అందరికీ తెలుసు, కేసీఆర్ ఏమో ఒక సబ్జెక్టు జనాల్లో వదిలేసి వెళ్ళిపోయాడు. ఆయన పని ఆయన చేసుకుంటున్నాడు. ఆయన మళ్ళీ బహిరంగ సభలు దానికి ప్రిపేర్ అవుతున్నాడు. సంక్రాంతి అయిపోయిన తర్వాత నల్గొండలో ఫస్ట్ బహిరంగ సభ, మహబూబ్నగర్లో సెకండ్ బహిరంగ సభ, రంగారెడ్డి జిల్లాలో అంటే ఇక్కడ వికారాబాద్ పరిగి ఏరియాలో పెడతారేమో థర్డ్ బహిరంగ సభ. ఒక 3 బహిరంగ సభలు పెట్టాలి. ఛాన్స్ ఉంటే ఖమ్మం కూడా పోదామనే ప్లాన్లో ఉన్నారు. దీని ఒక ప్రజా ఉద్యమంగా ఇది ప్రజలకు అవసరమైంది. అంటే ప్రజలు రైతులు కోరుకునేది ఏముంటుంది? రైతులు మాకు నీళ్ళు వస్తే మంచిదే, నీళ్ళు రావాలి, మాకు రైతు భరోసా ఇస్తే మంచిదే, లేకపోతే వడ్లు అమ్ముకుంటున్నాం ఆ పైసలు వస్తే మంచిదే, బోనస్ ఇస్తారంట ఆ బోనస్ పైసలు టైంకి ఇస్తే మంచిదే. దాని మీద చర్చ జరగాలని కోరుకుంటారు కదా. కేసీఆర్ ఆ జనాలలో నాటిన ఆలోచన కూడా అదే. మాకు అన్యాయం జరగొద్దు రైతుల అంగిలో ఆయన ఒక ముక్క నాటిపోయాడు. నాటిపోతే వీళ్ళు కాంగ్రెస్, బీజేపీ వీళ్ళందరూ కలిసి అసలు మొత్తం సబ్జెక్టు డైవర్ట్ చేయాలని లేనిపోని ఫోన్ ట్యాపింగ్ లీకులు ఇచ్చారు. దానికి బీజేపీ నుంచి ఒక రెస్పాన్స్ వస్తుంది. తర్వాత మొత్తం కేసీఆర్ చేసిపోయాడు, ఇదంతా ఆయనదే పాపం అని చెప్తారు. సరే, ఆయనదే పాపం ఉండొచ్చు. ఉంటే అసెంబ్లీలో తెలుసుకోవాలి కదా. రేపు 29, 30, 31 3 రోజులు అసెంబ్లీ సమావేశాలు ఉన్నాయి. దానిలో ఈ నీటిపారుదల అంశాల మీద కూడా సబ్జెక్ట్ పెడతామని చెప్పారు. పెట్టి దాని మీద ఒక పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇవ్వాలి గవర్నమెంట్ అని డిసైడ్ అయ్యాను. గవర్నమెంట్ అంటే ఎవరు ఇవ్వాలి? ఇస్తే ముఖ్యమంత్రి ఇవ్వాలి, లేకపోతే ఇరిగేషన్ శాఖ మంత్రి ఇవ్వాలి, ఇంకెవరన్నా ప్రిపరేషన్ ఉంటే ఆ మంత్రులు ఇవ్వాలి. మళ్ళీ వాళ్ళెవరు దానికి తెలుసు కదా, ప్రిపేర్ అయ్యి రాలేదు. వాళ్ళెవరు ప్రిపేర్ అవుతలేరు. వాళ్ళు ప్రిపేర్ అవుతున్న దేనికోసం అంటే, ఒకవేళ కేసీఆర్ వస్తే అసెంబ్లీకి, ఒకవేళ కేసీఆర్ రాకపోతే, కేసీఆర్ వస్తే కేసీఆర్ ప్రసంగాన్ని అడ్డుకోవాలి, కేసీఆర్ను మాట్లాడనియొద్దు. కేసీఆర్ మాట్లాడితే జనాలకు అందరికి తెలుస్తుంది, విషయాలన్నీ తెలుస్తాయి. ఇంకా కేసీఆర్ మాట్లాడిన తర్వాత వీళ్ళు ఏం మాట్లాడేది ఉండదు. సబ్జెక్టు కేసీఆర్దే ఫైనల్ సబ్జెక్ట్ అది. వీళ్ళు మాట్లాడేది ఎవరికి అర్థం కూడా కాదు. ఆ కాంగ్రెస్ ఎమ్మెల్యేలు కూడా అర్థం కాదు వీళ్ళు మాట్లాడేది. ఎవరన్నా మాట్లాడితే ఉత్తమ్ కుమార్ గారో రేవంత్ రెడ్డి గారో ఇంకోరు మాట్లాడితే కూడా ఆ సబ్జెక్టు ఎక్కదు. అది వాళ్ళు ఏం చేస్తున్నారంటే పవర్ పాయింట్ ప్రజెంటేషన్ విత్ ఆఫీసర్స్తో ఇప్పియాలని ప్లాన్ చేస్తున్నారు. అసెంబ్లీలో ఆఫీసర్స్తో ఇప్పియొచ్చా అంటే స్పీకర్ మనోళ్ళే కదా, ఏమున్నది పర్మిషన్ తీసుకొని ఇప్పియొచ్చు. ఏమైనా అక్కడ ఇప్పియొచ్చేమని అట్లా ప్లాన్ చేస్తున్నారు. లేకపోతే ఎమ్మెల్యేలకు ట్రైనింగ్ ఏంది, మంచిగా ప్రిపేర్ కానీ ఒకవేళ కేసీఆర్ వస్తే అస్సలు మాట్లాడదు, అడ్డుకోవాలి మొత్తం. అంటే కామెంట్స్ చేయాలి, రన్నింగ్ కామెంటరీ చేయాలి. వీళ్ళేమడుతున్నారు, మీరు పవర్ పాయింట్ ప్రజెంటేషన్ మీరు పెట్టుకోండి, మీరు ఇచ్చుకోండి, కానీ మాకు కూడా అవకాశం ఇవ్వండి. బీఆర్ఎస్ వాళ్ళు అడుగుతున్నారు, మాకు కూడా అవకాశం ఇవ్వండి, మేము కూడా ఇస్తాం, అదే సభలో మాకు అవకాశం ఇవ్వండి. నిజానికి కూడా ఇప్పుడు కేసీఆర్ ప్రెస్ మీట్ తర్వాత వీళ్ళు మాట్లాడుతున్న మాటలు బట్టి అసలు వాళ్ళకు ఇవ్వాలి ప్రజెంటేషన్. వాళ్ళకి అవకాశం ఇస్తేనే కదా వాళ్ళు కూడా ఏదో ఒకటి చెప్పుకుంటారు అంశాన్ని. వాళ్ళు తప్పు చేసినా ఒప్పు చేసినా, వీళ్ళు తప్పు చేసినారని మీరు చెప్తున్నారు. మొత్తం బీఆర్ఎస్ తప్పు చేసింది, వీళ్ళే 299 టీఎంసీకి సంతకాలు పెట్టిందని. వాళ్ళేం ప్రజెంటేషన్ ఇస్తారో, వాళ్ళు ఏపీకి లబ్ధి చేకూరుస్తూ తెలంగాణకు అన్యాయం చేయాలని మీరు చేసిన కుట్ర ఏందో వాళ్ళు చెప్తారు. లేదు అసలు వీళ్ళే ఏం కుట్ర చేసినారో మీరు చెప్పొచ్చు.
కానీ ఇయ్యదంట గవర్నమెంట్. ఓన్లీ వాళ్ళు మాత్రమే వాళ్ళ ప్రజెంటేషనే వినాలంట. ఆఫీసర్ చెప్తే వినాలి, వీళ్ళకి తెలియదు. వాళ్ళు చెప్తే కేసీఆర్ రాకపోయినా హరీష్ రావు ఇస్తాడు. ఇయ్యరంట. ఇప్పుడు కేసీఆర్ వచ్చి కూడా అసెంబ్లీ నిజంగా చేసేదేం లేదు. కేసీఆర్ రావాలి, కేసీఆర్ను నిలబెట్టాలి, కేసీఆర్ను అవమానించాలి, కేసీఆర్ను మాట్లాడనియొద్దు, కేసీఆర్ను ఇట్లా నిలబెట్టి చూసినరా అని చూపించుకోవాలనేది రేవంత్ రెడ్డి గారికి ఉండొచ్చు కాక. ఒక ముఖ్యమంత్రిగా ఆయన ఇంకా కక్షతో ఉన్నాడు కదా ఇప్పుడు. ఆ కక్షను సాధించుకోనికి ఆయన అసెంబ్లీకి వస్తే నేను నిలబెట్టి చూపిస్తాను, తడాకా చూపిస్తా. ఆయనకేం లేదు తడాకా. ఆయనకు తడాకా ఉంటే ఆయన్నే ప్రజెంటేషన్ ఇవ్వాలి కదా. ఆయన ఇప్పటిదాకా ఏ ప్రజెంటేషన్ ఇవ్వలేదు. ఇప్పటిదాకా ఈ 2 సంవత్సరాల గవర్నమెంట్లో రేవంత్ రెడ్డి ఏ ప్రజెంటేషన్ ఇవ్వలేదు. ఆఫీసర్లతోనే ఇప్పించారు. ఆయనకి ఇంకా ఏ బేసిన్లో ఏముందో కూడా తెలియదు. అంతకుముందు రాలేదు ఒక వీడియో, దేవాదలో ఏ బేసిన్లో ఉందని అడిగిండు. అట్లే ఉంటుంది కథ. వాళ్ళు బనకచెర్ల ఎక్కడ కడుతున్నారని అడిగిండు. అడిగితే ఒక ఆంధ్ర ఇప్పుడు ఇరిగేషన్ డిపార్ట్మెంట్కు అడ్వైజర్గా ఉన్న ఒక ఆదిత్యనాథ్ దాస్ అని ఆంధ్ర చీఫ్ సెక్రటరీగా పనిచేసిన ఆయన నెల్లూరు అంటాడు, ఈయన ప్రకాశం అంటాడు. వాళ్ళకి తెలియదు ఎక్కడుందో, వాళ్ళకు జీరో నాలెడ్జ్ దానిపైన. కాబట్టి వాళ్ళు ఇవ్వలేరు. వీళ్ళు మాట్లాడనియొద్దు అనేది వీళ్ళ ప్లాన్. నిజానికి వీళ్ళు వేస్తున్న ప్లాన్లు కేసీఆర్ తెలుసు ముందే. వీళ్ళ స్కెచ్ అంతా తెలుసు. వీళ్ళు ఏదో కృష్ణా మీద మాట్లాడాలి, ఈ నీళ్ళ తెలంగాణ కన్యా మీద కేసీఆర్ చెప్తే వినాలి అని ఏం లేదు. మొన్న రేవంత్ రెడ్డి మాట్లాడారు, పెద్ద మనిషి వచ్చిండు అని చెప్తారో మంచి చెప్తారో ఇందామనుకున్నా. కేసీఆర్ చెప్తే వినే పొజిషన్లో వీళ్ళు లేరు. కేసీఆర్ చెప్పనియొద్దు, అసలు కేసీఆర్ మాట్లాడనియొద్దు. బయట అంటే కేసీఆర్ ఇష్టం మాట్లాడతాడు. అసెంబ్లీకి వస్తే స్పీకర్ చేతిలో ఉంటుంది మొత్తం స్విచ్. ఏముంటుంది ఇట్లా కేసీఆర్ లేవగానే సీఎం లేస్తారు. సీఎంకి ఇవ్వాలి, ఖచ్చితంగా ఇవ్వాలి, రూల్ ఆఫ్ లా. వాళ్ళకి ఇచ్చేస్తారు. మళ్ళీ కేసీఆర్ కూర్చోవాలి. అంటే కేసీఆర్ ఇట్లా మాట్లాడనీయకుండా అవమానించాలి, ఆయనను అట్లా మానసికంగా దెబ్బతీయాలనేది ప్లాన్ ఖచ్చితంగా ఉంటుంది. ఎందుకుంటుంది? ఇన్ని కుట్రలు చేసిన వాళ్ళు ఆ కుట్ర ఉంటుందా? 100% ఉంటుంది. నువ్వు ఈ కుట్రలను ఎందుకు అంటున్నా అంటే, ప్రతిపక్షానికి ఎప్పుడూ అవకాశం ఇవ్వాలి. ప్రతిపక్షం మాట్లాడితేనే, ఇప్పుడు అదిగాక వాళ్ళు 10 సంవత్సరాలు గవర్నమెంట్ కాబట్టి వాళ్ళు మాట్లాడితేనే అందులో ఏం తప్పు జరిగిందో, మీరు తప్పులు చెప్పడమే కాదు, అందులో తప్పు ఉందో లేదో వాళ్ళు కూడా చెప్పాలి. వన్ సైడ్ ఎప్పుడు ఉండకూడదు కదా. వాళ్ళ సైడ్ కూడా జనాలకు వినిపించే అవకాశం ఇవ్వాలి. కానీ అవకాశం మేము ఇయ్యరు, వాళ్ళు అది మాట్లాడియ్యారు. కాబట్టి ఆయన రావద్దని అనుకుంటున్నాడు. ఈ వారం 4-5 రోజుల నుంచి కూడా కేసీఆర్ ప్రెస్ మీట్ పెట్టిన తర్వాత కూడా ఆ చర్చ జరగొద్దు, కేసీఆర్ పెట్టిన దాని మీద చర్చ జరగొద్దు, కేసీఆర్ వేసిన విత్తనం మీద చర్చ జరగొద్దు, ఆ ఆలోచన మీద చర్చ జరగొద్దనే రేవంత్ రెడ్డి ఆ బూతులు మాట్లాడింది. లేకపోతే తోలు తీస్తా, కేసీఆర్ మాట్లాడింది మీరు తెలంగాణకు అన్యాయం చేస్తే తోలు తీస్తాను, రేవంత్ రెడ్డి తోలు తీస్తాను చెప్పలే. ఎవరు అన్యాయం చేస్తే వాళ్ళు తోలు తీస్తారు. గవర్నమెంట్ తోలు తీస్తాడు, మీది కాదు. ఆయన వ్యక్తిగతంగా మిమ్మల్ని నీ తోలు తీస్తా, ఉత్తమ్ కుమార్ నీ తోలు తీస్తా, బట్టి విక్రమార్క నీ తోలు తీస్తా అని ఆయన మాట్లాడలేదు. కానీ ఆ డైవర్షన్ కోసమని రేవంత్ రెడ్డి ఫ్రస్ట్రేషన్ తెచ్చుకొని నోటి నిండా బూతులు 32 పనులు ఉంటే 64 బూతులు మాట్లాడుతున్నాడు. ఏమొస్తుంది? ఇప్పుడు చర్చ దాని మీద నడుస్తుంది కదా. మొత్తం పేపర్లు మనం ఏం చెప్తే అదే రాస్తారు. ఇదే ఇప్పుడు మీడియా ద్వారా జనాలకు ఏం న్యాయం జరగాలి. నేను అంటున్నట్టుగా తెలంగాణకు అన్యాయం జరగొద్దు, రైతులు అది కోరుకుంటున్నారు, తెలంగాణ ప్రజలంతా కోరుకుంటారు. తెలంగాణకు అన్యాయం జరిగితే ఎవరు నవ్వుకుంటారా? ఎవరన్నా కోరుకుంటారా? ఎవరు కోరుకోరు. వీళ్ళు అది కోరుకుంటున్నారు. తెలంగాణకు అన్యాయం జరిగే విషయం తెలంగాణ ప్రజలకు తెలియవద్దు. మనకు చూడలేదా బనకచెర్ల ఇష్యూలో ఢిల్లీలో ఏం జరిగింది? రేవంత్ రెడ్డి గారు దాని మీద చర్చ జరగలేదు అన్నాడు. తర్వాత ఏపీ ఇరిగేషన్ మినిస్టర్ ఏమన్నాడు? నిమ్మల రామానాయుడు గారు దాని మీద చర్చ జరిగింది, మేము నెక్స్ట్ మీటింగ్ పెడతాం, నెక్స్ట్ మీటింగ్లో తేల్చుకుంటాం కాదు, నెక్స్ట్ మీటింగ్లో ఇది కంక్లూజన్కి వస్తుంది, చేస్తామన్నారు. తర్వాత ఏమైంది? ఇక్కడ నుంచి ఫుల్ యాంటీ అయిపోయింది. ఇక్కడ గవర్నమెంట్ ఏం చేయలేదు. ఈ గవర్నమెంట్ మీద ప్రెషర్ పెడితే ఇది ఎక్కడ పోతుందని వాళ్ళు పేరు మార్చి ఇంకొక రూపంలో మళ్ళీ సేమ్ తెలంగాణకు అన్యాయం చేయాలనే ప్రయత్నం స్టార్ట్ చేసిండ్రు. ఇప్పుడు నడుస్తుంది. ఇప్పుడు దాని మీద సెంట్రల్ గవర్నమెంట్ అంట ఇద్దరు చీఫ్ మినిస్టర్లను కూర్చోబెట్టి మళ్ళీ మాట్లాడాలని డిసైడ్ అయింది. ఇప్పుడు వాళ్ళు ఆల్రెడీ త్వరలో మీటింగ్ ఉంది. బీజేపీ ఇక్కడ ఉన్న బీజేపీ వాళ్ళ ప్లాన్ కూడా అదే. బీజేపీ వాళ్ళు కేసీఆరే తప్పు చేసిండు అని చెప్పే దాని వెనుక కూడా కారణం అదే. వాళ్ళు కూడా అక్కడ న్యాయం జరగాలి. చంద్రబాబు నాయుడికి బీజేపీ న్యాయం చేయకపోతే సెంట్రల్ గవర్నమెంట్ కూలిపోతుంది, ఆయన కూలగొట్టే అవకాశం కూడా ఉంటుంది. కాబట్టి వాళ్ళు చంద్రబాబు నాయుడు వైపే మాట్లాడతారు. వాళ్ళకి సెంట్రల్ గవర్నమెంట్ ఇంపార్టెంట్. తెలంగాణ బాగుపడ్డదా, తెలంగాణ బాగుపడలేదా, తెలంగాణకు న్యాయం జరిగిందా బీజేపీ వాళ్ళకి అవసరం లేదు. వాళ్ళకి సెంట్రల్ గవర్నమెంట్ అవసరం. చంద్రబాబు నాయుడు మిసుకుతే మొత్తం వాళ్ళ గవర్నమెంటే కింద మీద అవుతుంది. కాబట్టి చంద్రబాబు నాయుడికి లబ్ధి చేకూర్చే ప్రయత్నాలు చేస్తారు, 100% చేస్తారు. ఎందుకు చేయరు? యాక్చువల్గా ఎవరైనా సరే మన రాష్ట్రానికి అన్యాయం చేస్తున్నారంటే ఎవరూ ఒప్పుకోము. మన గవర్నమెంట్ కూడా ఒప్పుకోవద్దని మనం కోరుకుంటాం. కానీ మన గవర్నమెంట్ కూడా వాళ్ళకే సహకరించినప్పుడు ఖచ్చితంగా అందరు యుద్ధం చేయాల్సి వస్తుంది. ఎనీవే ఇక్కడ మెయిన్ ఇష్యూ అక్కడ కేసీఆర్ ఏమో కృష్ణా వాటర్ మీద ప్రిపరేషన్ స్టార్ట్ చేసి
వాళ్ళందరినీ ప్రిపేర్ చేసే ప్రయత్నాలు చేస్తుంటే వీళ్ళకి మాత్రం మీరు లొల్లి పెట్టాలి, వీళ్ళని మాట్లాడనియొద్దు, వీళ్ళని అడ్డుకోవాలని ప్రయత్నం చేస్తున్నారంటేనే గవర్నమెంట్ డిఫెన్స్లో ఉన్నట్టు క్లియర్గా అర్థమైపోయింది కదా. ఇక కేసీఆర్ ఒకవేళ పవర్ పాయింట్ ప్రెసిడెంట్ ఇస్తే కేసీఆర్ వస్తాడేమో, గవర్నమెంట్ అవకాశం ఇవ్వచ్చు కదా. కేసీఆరే ఆ మాటలు చెప్తే, కేసీఆరే వచ్చి ప్రజెంటేషన్ ఇస్తే ఇంకా దాంట్లో తప్పులు ఎక్కడున్నావో ఒప్పులు ఎక్కడున్నావో కూడా ఈజీగా అర్థమయ్యే అవకాశం ఉంటుంది కదా. ఒక ప్రతిపక్షానికి టైం ఇస్తే తప్పే ఉంది, అసలు టైమే ఇవ్వకుండా మేము మాత్రమే మాట్లాడుకుని అసెంబ్లీ సమావేశాలు పెట్టుకుంటామంటే దానివల్ల జనాలకైతే వచ్చేది ఏమి ఉండదు. ప్లీజ్ సబ్స్క్రైబ్ సిగ్నల్ టీవీ.